నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్తే సార్. సార్ 13 ఎపిసోడ్స్ అయిపోయి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మనం రకరకాల టాపిక్స్ మీద మాట్లాడుకున్నాం, క్లాసెస్ ఎప్పుడు ఉంటాయనేది చెప్పుకున్నాం. అయితే బేసిక్ గా అందరికీ ఉండే జనరల్ డౌట్ నేను ఇవాళ, అఫ్ కోర్స్ ఇది మన సబ్జెక్ట్ లో కాకపోయినా కానీ చాలా మటుకు డౌట్ ఇలా ఫాలో అయిపోతూ వస్తున్నాం కాబట్టి నేను ఇది అడుగుతున్నాను. అయితే లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా నోట్స్ అన్ని ఇలా అమ్మవారికి అలంకరించేస్తాం, కాయిన్స్ తో ఏదన్నా డెకరేటివ్ ఐటమ్ చేస్తాం, లేకపోతే అమ్మవారి ముందర ఒక బౌల్ పెట్టేసి అందులో కాయిన్స్ పెడతాం. ఇన్ఫాక్ట్ అర్చన చేయడం కూడా కాయిన్స్ తో చేస్తూ ఉంటాం. నిజంగా అలా చేస్తే అమ్మవారికి ఇష్టమా? అలా చేస్తారా? ఇవన్నీ మనం ఎలాన్ మస్క్ కానీ ఓకేనా, జుకర్బర్గ్ కానీ ఓకేనా, వీళ్ళకి చెప్తే బాగుంటుందమ్మా. అర్థమైపోయింది కదా. ఎందుకంటే పాపం వాళ్ళకి పూజలు అవన్నీ తెలియదు. ఆయన డబ్బు సంపాదిస్తున్నారు, పిచ్చగా డబ్బు సంపాదించేస్తున్నారు. వాళ్ళు లక్షల కోట్లలో సంపాదించేస్తున్నారు. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే వరల్డ్ వైడ్ గొప్ప ధనవంతుడిగా అతనికి రికార్డ్ వచ్చింది. అది రికార్డ్ వచ్చిన తర్వాత అందరు చాలా సంబరాలు చేసుకున్నారు. ఓహో ఆహాన్ పేపర్లలో వేశారు, ఏదో చేశారు, ఫోర్బ్స్ మీద వేశారు. వాళ్ళు జస్ట్ సింపుల్ గా అందరికి ఒక పార్టీ ఇచ్చేసారు. వాట్ నెక్స్ట్ అన్నాడు ఆయన. అర్థమైంది? వాట్ నెక్స్ట్ అంటే ఇది జరుగుతుందని మనకు ముందే తెలుసు. ఎందుకంటే మనం ఎలా అయితే పని చేస్తున్నామో, మన అచీవ్మెంట్స్ ఎక్కడ దాకా వెళ్తామో మనకు అన్నీ తెలుసు కదా. కానీ దాని గురించి ఇంకా మనం ఆలోచించి టైం వేస్ట్ చేయడం ఎందుకు? అది వచ్చేసింది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? దాదాపు 3 రాకెట్ ప్రయోగాలు ఫెయిల్ అయిపోయినాయి ఆయనకి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు లాస్. తర్వాత 4వ రాకెట్ ఏదైతుందో అది సక్సెస్ చేశాడు ఆయన. ప్రైవేట్ గా రాకెట్ లాంచ్ చేసేది ఏదైతుందో కొన్ని ప్రైవేట్ సంస్థలకి కొన్నిటి ఆయన రిఫర్ చేస్తాడు ఆయన. అలా 3 ఫెయిల్ అయిపోయినాయి, కొన్ని కోట్ల లాస్ అయిపోయింది. ఆయనంత మాత్రం ఆయన డసిపోలేదు కదా. మళ్ళీ అంతకు వేల రెట్లు సంపాదించాడు కదా. మరి ఏనాడు ఒక లక్ష్యం పూజ చేయలేదు, నోట్లను పూజ చేసి కూర్చోలేదు. ఎంత న్యూసెన్స్ కదమ్మా. మన సబ్జెక్ట్ లో అవన్నీ లేవు. ఎందుకంటే మీరు అడగడంలో తప్పు లేదు. మనకి డబ్బు అనగానే ముందు లక్ష్మీదేవి గుర్తుకొస్తుంది, మంచి ఆభరణాలు వేసుకుని. అది పాజిటివ్ మైండే కదా. అది పాజిటివ్ మైండే కదా. రోజు లక్ష్మీ ఫోటోని చూడండి, కనీసం పదే చూడడం వలన ఆ బంగారాన్ని, ఆ డబ్బును పొందే అవకాశం ఉంటుంది మీకు. ఎందుకంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి గ్రహిస్తుంది. అది చెప్పారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎట్లాగూ ఒక విషయం బంగారం కొనే మొహం కాదు మనది. ఎందుకంటే బంగారం కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తాము. ఒక ప్రత్యేకమైనటువంటి తిథి నక్షత్రం ఉంది, ప్రత్యేకమైనటువంటి పండుగ ఉంది, ఒక రిసెప్షన్ ఉంది, ఒక పెళ్లి ఉంటే తప్ప నువ్వు బంగారం కొనలేవే. ఏనాడన్నా ఊరికి అట్లా సరదాగా పోయి ఒక సబ్బు వీళ్ళ ఉన్నంత ఈజీగా నువ్వు బంగారం కొనుక్కొని వచ్చావు ఎప్పుడన్నా? బంగారం కొనాలంటే 10 రకాలు ఆలోచిస్తావు. దానికోసం చిట్టీలు వేయడం, దానికోసం డబ్బులు చేయడము, ఇవన్నీ నీతో కావు. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే బంగారంతో కూడుకున్నటువంటి ఒక ప్రతిభను చూడమన్నారు. అది ఎవరు? దానికి ఒకటి ఏదైనా ఆపాదించాలి కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు అని చెప్పారు. అప్పుడన్నా కనీసం నువ్వు భక్తిగా శ్రద్ధగా దాన్ని చూస్తావు. పదే దాన్ని చూడడం వల్ల ఆ చూపు అనేది ఏదైతే మనం చూస్తామో, అంటే ఆడియో వీడియో 2 విజువల్స్ కావాలి మనకి. మన సబ్ కాన్షియస్ మైండ్కి 2 కావాలి. ఒకదాన్ని నువ్వు ఊహించుకున్నప్పుడు ఏం చేయాలంటే అది పొందినట్టు అనుభూతి చెంది కేరింతలేయాలి. అప్పుడు అది నీ దగ్గరకు వస్తుంది. దాన్ని నువ్వు కేరింతలేయకుండా దాని భక్తితోని అదేదో మనకు అందని వస్తువులాగా భయంగా చూస్తే అది మనకి ఎప్పటికీ అందదు. దేవుడు అనేది మన సబ్జెక్ట్లో ఒక ప్రతీక మాత్రమే. డబ్బు సంపద ఐశ్వర్యం అనేది కూడా ఒక ప్రతీక మాత్రమే, అది జీవితం కాదు. మీరు ఎప్పుడైతే డబ్బుని కానీ బంగారం కానీ దాన్ని మీరు భయంకరంగా చూస్తున్నారో, చాలా పవిత్రంగా చూస్తున్నారో, అది మనకు అందదు అనేది ఒక ఆలోచన కలిగి ఉన్నారో అది ఎప్పటికీ అందదు. అది ఒక కామన్ వస్తువులాగా చూడండి. అందుకే మన సబ్జెక్ట్లో ప్రతి నెల బంగారం కొనాలని మనం చెప్తాం. ఇప్పుడు ఏమవుతుంది, నీ కిరాణా వస్తువులు ఎట్లయితే కొంటున్నావో దాంతోపాటు బంగారం కొనడం అలవాటు అయిపోతుంది. అప్పుడు బంగారం కొనడం అనేది ప్రత్యేకంగా భయం అనేది కాదు. మీకు ప్రత్యేక తిథుల నక్షత్రాలను షాపులు తీసి ఉంచారు కదమ్మా, ఎప్పుడైనా అమ్ముతారు కదా బంగారం. మరి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దాన్ని చూడమన్నారు మన పెద్దలు. ఎందుకంటే విపరీతమైన ఆభరణాలు వేసుకొని బంగారం వేసుకొని ఉంటుంది. దాన్ని పదే చూసిన దృశ్యం నీ మనోపలకం మీద స్థిరపడుతుంది. అప్పుడు దాన్ని అది కోరుకుంటది. అందుకోసం చూడమన్నారు. అది దేవి కాదు, అమ్మవారు కాదు. నీకు నీ యొక్క రూపానికి ప్రతిబింబం అది. నువ్వు అలా ఉండాలి, నువ్వు అమ్మవారిలా కనిపించాలి. అర్థమైందా? అందుకని చూడమన్నారు. అది మనమేమో దాన్ని ఏదో అమ్మవారు అని చెప్పేసి భయంగా చూస్తూ మనం మొక్కి ఇచ్చేసి అది అలాగే ఉండాలని అనుకోవడం వల్ల మన దగ్గరికి అది సంపద రాకపోవడం ఆగిపోతుంది. అది ప్రతిదీ కూడా మన హిందూ ధర్మ ప్రకారం ప్రతిదానికి ఒక చిహ్నాలు కానీ లేదంటే వాళ్ళు ధరించే ఆభరణాలు కానీ ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.
ఆ ప్రత్యేకతలన్నీ నీ జీవితంలో నువ్వు సంతరించుకోమని మన వాళ్ళు మనకు చెప్పారు. అది తెలియకుండా నువ్వేదేదో ఊహించేసుకొని నువ్వు దాన్ని ఏదో ఒక మొక్కుబడిగా చూడడం వల్ల నువ్వేం సాధిస్తావు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా, బిల్ గేట్స్ కానీ అంటే జుకర్బర్గ్ కానీ ఎలాన్ మస్క్ కానీ ఏనాడు కూడా వాటిని చూడలేదే. వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, యువర్ ద క్రియేటర్ అని. వాళ్ళకి కావాల్సిన దాని మీద దృష్టి పెట్టారు తప్ప వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు. మన వాళ్ళకి తెలియదు కాబట్టి మన వాళ్ళు వాటిని ఆపాదించారు మనకి. కానీ దాన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏది పొందలేకపోతున్నాం. సార్ హైలైట్ ఏంటంటే దీంట్లో నీ ప్రతిబింబమే అమ్మవారు, నువ్వు అలా ఉండాలి అని అన్నది హైలైట్ సార్. నిజమే, అందరికీ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మీరు శుభ్రంగా తయారు అన్ని నగలు వేసుకున్నారు, చక్కగా పచ్చని చీర కట్టుకున్నారు, పసుపు రంగుది కానీ ఎరుపు రంగుది కానీ, మీ అమ్మే ఉంటది ఉన్నావే నువ్వు ఒక దిష్టి తీయాలి నీకు అంటదా లేదా అంటారు. మీరే అమ్మవారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ నేను అదే చెప్తున్నా కదా, నువ్వే దేవుడు, నువ్వే ఆత్మస్వరూపం, నువ్వే గురువు, నిన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు అహం బ్రహ్మాస్మి, యు ఆర్ ద క్రియేటర్. నిన్న కూడా గురు పూజోత్సవం జరిగింది కదమ్మా, కార్యక్రమం బ్రహ్మాండంగా. దాంట్లో కూడా అదే చెప్పాను, గురువు ఎక్కడో ఉన్నాడు, నీకు దారి చూపేవాడు గురువు. ఇవన్నీ పక్కన పెట్టండి. నీ ఇన్నర్ మైండ్ ఏదైతుందో, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏదుందో అదే నీ గురువు. దాన్ని ఫాలోగా అది ఏది చెప్తే అది నువ్వు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు లైఫ్ లో అని చెప్పాను. గురువుని ప్రత్యేకంగా మానవ రూపంలో బట్టలు వేసుకొని కాషాయాలు కట్టుకొని కూర్చుంటే అది గురువు ఎట్లయితుంది? మన సబ్జెక్ట్ లో అన్నీ లేవు. అర్థం చేసుకునే విధానంలో తేడా అంతే. అది వినమని ఎవరు చెప్పలేదు, మనం చెప్తున్నాం అంతే. దాన్ని బాగానే రిసీవ్ చేసుకున్నారు జనాలకి. ఇప్పుడు అర్థమవుతుంది సబ్జెక్ట్. సంతోషం. ఇప్పుడైనా సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇప్పుడు మొన్న సండే రోజున మీ క్లాస్ ఒకటి జరిగింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది వచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ జరగబోతున్నాయి సార్ క్లాసెస్, డేట్స్ ఏమైనా చెప్తారా? మనకి ఇప్పుడు 2023 అమ్మా, 2023 ఈ జూలైలో 16th మనకి ఇప్పుడు తిరుపతిలో ఉందమ్మా. ఫస్ట్ షార్ట్ లో మనకి తిరుపతిలో ఉంది క్లాస్. తిరుపతి నుంచి కాల్స్ వస్తున్నాయి సార్, ఎప్పుడు ఉంది అని. సో విన్నారు కదా, ఎప్పుడు సార్? 16th జూలై తిరుపతిలో ఉంది. తిరుపతి వాళ్ళందరూ నోట్ చేసుకొని రండి. ఓకేనమ్మా. అలాగే 23rd మనకి జూలై వైజాగ్ లో ఉంటుందమ్మా, విశాఖపట్నంలో. అలాగే 6th ఆగస్ట్ మనకి స్పెషల్ క్లాస్ అనుకున్నాము. ఈగర్లీ వెయిటింగ్ అందరూ, చాలా రష్ గా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. స్పెషల్ క్లాస్ రావాలనుకున్న వాళ్ళే రండి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఒక క్లాస్, రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తే అది మంచిగా అర్థం అవుతుంది. రెండోది ఏంటంటే చాలా రష్ ఉంది కాబట్టి తొందరగా మీరు ఎన్రోల్ చేసుకోండి, ముందే బుక్ చేసేసుకోండి. ఈ రెగ్యులర్ క్లాస్కి ఆ క్లాస్కి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. డెప్త్గా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఓకేనమ్మా. అలాగే మనకి 18th ఆగస్టు బెంగళూరులో ఉంటుందమ్మా. బెంగళూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి సార్, బెంగళూరులో ఎప్పుడు ఉంటుంది అని. సారీ, ఇది ఒక డేట్ మనం మారుద్దాం. 13th ఆగస్ట్ బెంగళూరులో బెంగళూరులో ఉంటుందమ్మా. రైట్. అలాగే 27th ఆగస్ట్ విజయవాడలో ఉంటుంది. 27th ఆగస్ట్ విజయవాడ. అలాగే 10th సెప్టెంబర్ మనకి కర్నూలులో ఉంటుంది. 24th సెప్టెంబర్ మనం మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఓకే. ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారం మనకి క్లాసెస్ ఉంటాయి. రైట్. సో తిరుపతి నుంచి, బెంగళూరు నుంచి రీసెంట్ గా చాలా కాల్స్ వచ్చాయని చెప్పారు మా వాళ్ళు. సో డెఫినెట్ గా తిరుపతి వాళ్ళు, బెంగళూరు వాళ్ళు డేట్స్ గుర్తు పెట్టుకొని ముందే ఎన్రోల్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్ లో రష్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మాకు సీట్ దొరకలేదు, స్లాట్ లేదు అని అంటే కనుక కష్టం అయిపోతుంది కదా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్జెక్ట్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.